అంబేద్కర్ గురించి కూలంకుషంగా మీకు తెలుసు. అంబేద్కర్ గారి రచనలపైన, అంబేద్కర్ గారి స్పీచెస్ పైన మీకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. వారిపైన పుస్తకాలు కూడా రాశారు. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? లోక్సభలో జరిగిన సంఘటనతోటే మొదలు పెడదాం. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? లోకసభలో లేకపోతే పార్లమెంటు ఉభయ సభల్లో జరిగినటువంటి చర్చలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వారు అంబేద్కర్ని తరచుగా కోట్ చేసి ఆయన యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియటం కోసం మేము అది చేశాం ఇది చేశాం అని చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. అట్లాగే రెండోది ఏమిటి, బీజేపీకి కనుక మెజారిటీ వచ్చినట్టయితే, మళ్ళీ ఇంకోసారి మెజారిటీ వచ్చినట్టయితే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేస్తారు. అంబేద్కర్ దళిత వర్గాలకి, షెడ్యూల్డ్ కాస్ట్లకి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రద్దయ్యేటువంటి ప్రమాదం ముంచుకొస్తోంది అని చెప్పి వాళ్ళు లోకసభ ఎన్నికల సందర్భంలో దాని నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అమాయక ప్రజలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఒక మేరకి దాన్ని నమ్మారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నమ్మారు, ఒక మేరకు అనుకోవచ్చు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి మెజారిటీని తగ్గించడంలో కాంగ్రెసు ఒక మేరకు విజయం సాధించింది. దానికి వాళ్ళు ఎంతగా ఊపిపోయారంటే ఎన్నికల్లో మొత్తం గెలిచినట్టుగానే అంత సరే, అది వదిలిపెట్టేయండి. దీని తర్వాత మొన్న రాజ్యసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా అమిత్ షా గారు ఏదో ఒక మాట అన్నారు. ఏమన్నారు ఆయన? అంబేద్కర్ 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 ఎన్నిసార్లు జపం చేస్తారు? దీని బదులు ఏదో దేవుడి పేరు తలుచుకుంటే మీకు ఏదో పుణ్యమన్నా వస్తుంది, స్వర్గానికన్నా పోతారు అన్నట్టుగా ఏదో చెప్పారు. దీన్ని నాకు అర్థమైన భాషలో నేను చెప్తాను. కాంగ్రెస్ కొంగ జపం చేస్తోంది అని అమిత్ షా గారు ఆరోపించారు. ఈ కొంగ జపం చేస్తోంది అన్నదానికి అర్థం, కొంగ పదం జపం అన్న పదం ఆయన వాడకపోవచ్చు. మన తెలుగు ప్రజలకు అర్థం కావటం కోసం అలవాటైనటువంటి నుడికారాన్ని నేను వాడుతున్నా. మీరు ఎవరి గురించి నా కొంగ జపం చేస్తున్నాడని అన్నారనుకోండి, మీ ఆరోపణ ఎవరి మీద? ఈ దొంగ జపం చేస్తున్న వ్యక్తి మీదనా, లేకపోతే ఏ దేవుణ్ణి తలుచుకుంటూ ఏ దేవుడి పేరు జపిస్తూ చేశారో ఆయన మీదనా? ఆయన మీదేం కాదు, ఏ భక్తుడైనా సరే ఆ దేవుడి పేరు తలుచుకోవచ్చు, అది సమస్య కాదు. ఇక్కడ ఆరోపణ అంతా కూడా ఈ దొంగ జపం చేస్తున్నటువంటి, కొంగ జపం చేస్తున్నటువంటి కాంగ్రెస్ మీదనే. దాన్ని వాళ్ళు ఏదో ఎమోషనల్ ఇష్యూ చేద్దామని, సెంటిమెంట్ రౌష్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అదేమీ అంత నెరవేరేటువంటి అవకాశాలు లేవు. అయితే ఈ సందర్భంగా ఏమిటంటే, అసలు అంబేద్కర్ గారు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన చేసిన పనులు ఏమిటి, ఆయన కార్యవిధానం ఏమిటి, దానిని ఎవరెవరు ఏ విధంగా దేశం కోసం ఉపయోగించుకున్నారు, దేని నుంచి ప్రయోజనం పొందారు, స్వార్థం కోసం వాడుకుంటున్నారు, దాన్ని ఎట్లా వక్రీకరించడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా చర్చించుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ రకంగా అంతా మన మంచిగా అన్నట్టుగా ఇది కూడా మన మంచిగానే అనుకోవాలి. కాబట్టి కొత్త తరం ప్రజలకు కొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలే తీసుకుందాం. భారతీయ జనసంఘ్ నుంచి మొదలు పెడితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనుస్మృతిని ఆరాధిస్తూ అంబేద్కర్ విషయాలను, అంబేద్కర్ విధానాలను పచ్చిగా వ్యతిరేకించేటువంటి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దానిపైన మీ సమాధానం? ఇప్పుడు ఈ మనుస్మృతి అనేటువంటి మాటని ఇక్కడ తీసుకురావడంలో అర్థం లేదు. ఎందుకంటే స్మృతి అనేటువంటిది కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పుల్ని సొంతం చేసుకుంటూ రూపొందించబడుతూ ఉంటాయి. అంటే మన హిందూ సాహిత్యం లేకపోతే హిందూ పవిత్ర గ్రంథాలు అనుకునేటువంటి వాటిలో శృతి స్మృతి అని రెండు ఉన్నాయని చెప్తారు. వేదాలు శృతులు, అందులో మార్చవలసిన అవసరం రాదు. ఆ విధంగా రూపొందించబడినటువంటివి. ఎందుకంటే భగవంతుడే రూపొందించాడు, ఆయనే మనకు చెప్పాడు. కొంతమంది దాన్ని విన్నారు,
ద్రష్టలైనటువంటి వారు దాన్ని గ్రహించుకుని తర్వాత మనకి శబ్ద రూపంలోనో లేకపోతే గ్రంథ రూపంలోనో అందించారు. అవి శృతులు. స్మృతి అనేటువంటిది కాలం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూ వచ్చేటువంటివి. మనుస్మృతి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది మొదటి స్మృతిగా ప్రపంచం గుర్తించింది. మానవులందరకు వర్తించేటువంటి మొదటి స్మృతి మనుస్మృతి. ఆ తర్వాత అనేక స్మృతులు వచ్చినాయి. కాబట్టి మనుస్మృతి యథాతథంగా ఇవాళ వాడుకలోనూ లేదు, అమల్లోనూ లేదు. పైగా దానిలో మధ్యలో ఎవరెవరో రకరకాలైనటువంటి ప్రక్షిప్తాలను జోడించారు. కాబట్టి వాటిని ఆధారం చేసుకుని మనుస్మృతి యొక్క మంచి చెడ్డలను నిర్ధారించగలిగినటువంటి స్థితి ఇవాళ లేదు. వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఓ 2-3 సంవత్సరాల్లో మనం ఒక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందుదాము అనుకుంటున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగ సభ ఏర్పాటైంది. భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి ప్రక్రియ కూడా మొదలైంది. ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ సభకి ఎన్నికై వచ్చాడు. గాంధీ గారు సలహా మేరకి నెహ్రూ గారు ఆయన్ని లా మినిస్టర్గా తీసుకున్నారు. కేంద్రంలో న్యాయశాస్త్ర వ్యవహారాల మంత్రిగా తీసుకున్నారు. దాంతోపాటుగా రాజ్యాంగాన్ని రూపొందించేటువంటి బాధ్యత కూడా ఒక డ్రాఫ్టింగ్ కమిటీ 7 సభ్యులు ఉన్నటువంటి కమిటీకి అప్పచెప్పారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి ఈయన అధ్యక్షుడిగా ఉన్నారు. సో కాబట్టి ఎక్కువ భాగం పని అంబేద్కర్ గారి చేతుల మీదుగా జరిగింది. టిటి కృష్ణమాచారి గారు చెప్పారు, మిగిలిన 6-7 సభ్యులు అందుబాటులో లేనటువంటి సమయంలో చాలా భారాన్ని అంబేద్కర్ గారే ఎట్లా స్వయంగా వహించాల్సి వచ్చింది అనేటువంటిది ధన్యవాదపూర్వకంగా ఆయన చెప్పారు. రెండోది ఏమిటి, సభ్యులు చర్చించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అక్షర రూపం ఇవ్వటము అనేటువంటిది అంబేద్కర్ గారి పని. ఆయన ఏదో సొంతంగా ఆయన బుర్రలో ఉన్నవన్నీ తీసుకొచ్చి పెట్టడానికి లేదు. అయితే ఇక్కడ ఆయన తీసుకున్న జాగ్రత్త ఏమిటంటే ఎక్కడా కూడా తప్పుడు భావనలు రాకూడదు, అపశబ్దాలు రాకూడదు, ఆ రకంగా అది నిర్దిష్టంగా ఉండాలి అనేటువంటి విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుని ఏమేమి ఉండాలి ఏమి ఉండకూడదు అనేది తీసుకుంటూ వచ్చారు. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు 1949 నవంబర్ 26వ తేదీ నాడు ఆమోదింపబడి 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చినటువంటి మన భారత రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు కానీ ఫెడరల్ అనే పదం కానీ లేవు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది.